హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీఎఫ్పిసి. నేను మీ అంజలి. ఎస్, బిగ్ బాస్ సీజన్ 8 చాలా ఇంట్రెస్టింగ్గా ముందుకెళ్తుంది. ఈ విషయం మనందరికీ తెలిసిందే. అండ్ ఎస్, సో అలా 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 ఒక 4 weeks అయితే కంప్లీట్ అయిపోయాయి అనమాట. అండ్ ఈ సీజన్లో దిస్ వీక్ ఈజ్ లాస్ట్ వన్ వితౌట్ వైల్డ్ కార్డ్స్ అనమాట. సో ఈ వీక్ తర్వాత అంటే సండే మనకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్తో కొంతమంది అయితే రాబోతున్నారు. ఎవరెవరు రాబోతున్నారు అన్న చెప్పేసి టాక్ మనకు వినిపిస్తుంది. ఈ విషయం మనందరికీ తెలిసిందే అనమాట. సో ఇన్ని రోజులు జరిగిన విషయాల గురించి మాట్లాడితే మిడ్ వీక్ ఎలిమినేషన్గా ఓమాదిత్య గారి ఎలిమినేషన్ అయితే జరిగిందనమాట. సో హౌస్ మేట్స్ అందరూ కూడా ఇటు పక్క నైనిక అండ్ అలానే విష్ణుప్రియ గారు అండ్ అలాగే ఓమాదిత్య వీళ్ళ ముగ్గురిని కమాండ్ చేసి పెట్టుకుంటే సో ఎక్కువ ఓట్స్ ఓమాదిత్య గారికి రావడం వల్ల ఆయన హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోవడం జరిగిందనమాట. సో బేసికల్గా ఆట తీరు మారుతున్నది, ఆయన మార్చుకుంటున్నారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్నప్పుడు ఆయన హౌస్ నుంచి బయటకు వచ్చేయడం జరిగింది. ఇక ఆల్ ఓవర్ ద చూసుకుంటే లైక్ హౌస్ నుంచి గొడవలు అంటే లైక్ ఏం చెప్పాలి, గొడవలు పెట్టేవాళ్ళు అని అనలేము, అలా అని చెప్పేసి ఒక పాయింట్ని రేస్ చేసేవాళ్ళు అని అనలేము. కానీ బట్ హౌస్ నుంచి బయటకు వచ్చేసిన వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మన బిగ్ బాస్ హౌస్లో ఏంటంటే లైక్ క్రషెస్ అండ్ అలాగే లవ్ లైన్స్ ఇలా చాలా వరకు పెరిగాయి అనమాట. ఎందుకో తెలీదు, ఎక్కువ మంది పృథ్వీ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అండ్ నబీల్ ఆట తీరు కూడా మారిందనమాట. అండ్ నబీల్ని కూడా చాలా మంది లైక్ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. నబీల్ అండ్ ప్రేరణది ఒక కొత్త ట్రాక్ నడుస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. అండ్ అంతేకాకుండా లైక్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన ఒక ఫుడ్ అండ్ అలాగే ఒక మెసేజ్ కోసం అని చెప్పి ఆ ఎమోషనల్ రోలర్ కోస్టర్ ఏదైతే ఉందో దాట్ వాజ్ అన్ హై వన్ అనమాట. అండ్ మణికంఠ విషయానికి వస్తే యష్మి నిఖిల్ ఆర్ మణికంఠ వీళ్ళిద్దరిలో ఎవరిని చూస్ చేసుకుంటానంటే షీ చూజ్ నిఖిల్. అక్కడ చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే లైక్ వాట్, ఎందుకు మణికంఠ గురించి ఆలోచించట్లేదు అని అయితే అనిపిస్తుంది. కానీ బట్ మణికంఠ కూడా నా గురించి ఆలోచించు, నా గురించి ఇచ్చే అని చెప్పి ఇక్కడ నుంచి అరవడం అనేది జరుగుతుందనమాట. సో బేసికల్గా తను ఏం ఆలోచించిందో ఏం చేసిందో తెలియదు. కానీ బట్ మణికంఠ వైఫ్ అయితే ఇండియాకి వచ్చేయడం జరిగిందంట. అండ్ తన దగ్గర నుంచి ఒక మెసేజ్ వచ్చింది అని చెప్పి అయితే తెలిసిందనమాట. సో అది ఏంటి అన్నది డెఫినెట్లీ మనకి ఈ సాటర్డే అంటే లైక్ ఈ రోజు జరిగే ఎపిసోడ్లో మనకైతే తెలుస్తుంది. కాబట్టి వీఆర్ ఈగర్లీ వెయిటింగ్. కాకపోతే ఈ వీక్ మనకు వచ్చిన ఒక చిన్న ఇన్ఫర్మేషన్, అది ఎంతవరకు కరెక్ట్ రాంగ్ తెలియదు కానీ ట్రిపుల్ ఎలిమినేషన్ అన్నైతే వినిపిస్తుంది అనమాట. సో నైనిక గారు అండ్ లైక్ యష్మి ఆర్ మణికంఠ ఈ ముగ్గురులో ఎవరో ఇద్దరు అనమాట. ఒకరిదైతే ఎలిమినేట్ అయిపోతారు అండ్ ఇంకొకరు ఎలిమినేట్ అయినట్టు వెళ్ళి సీక్రెట్ రూమ్ లో ఉంటారు అని టాక్ అయితే వినిపిస్తుంది అనమాట. సో అది ఎంతవరకు నిజం అన్నది ఈరోజు ఎపిసోడ్ టెలికాస్ట్ అయితే కానీ మనకి తెలియదు. అండ్ ఎస్, మన ఈ బిగ్ బాస్ సీజన్ 8లో ఫస్ట్ బేబక్క దగ్గర నుంచి మొదలుపెట్టి బేబక్క గారు, శేఖర్ భాష గారు, అభయ్ నవీన్ గారు అండ్ సోనియా గారు వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత దే ఆల్ ఆర్ సే దట్ మేము లోపల ఇది కాదు, మేము చూపించింది వేరు, టెలికాస్ట్ అయ్యింది వేరు అండ్ వేరేలా పోట్రే అయ్యింది అని అంటున్నారు. కానీ బట్ ఇప్పుడు వచ్చే వాళ్ళ ఆట తీరు ఎలా ఉంటుంది ఏంటి అని తెలీదు. అండ్ బిగ్ బాస్ సీజన్ 8లో ఇప్పుడు చాలా రసవత్రంగా స్టార్ట్ అవబోతోంది నెక్స్ట్ మండే నుంచి. బికాజ్ న్యూ హౌస్ మేట్స్ ఆర్ దేర్, వైల్డ్ ఎంట్రీ కార్డ్స్ ఆర్ దేర్ అనమాట. సో వైల్డ్ ఎంట్రీతో వెళ్ళిన వాళ్ళు ఎంత వైల్డ్గా ఆడతారో చూడాలి. సో అంటే లైక్ హౌస్ మేట్ వర్సెస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైనా పెడతారా అన్న థాట్ కూడా ఉందన్నమాట. అండ్ ఎస్, చాలా ఫనీ టాస్క్లు ఇస్తున్నారు అండ్ హౌస్ మొత్తం కొంచెం ప్లెజెంట్గా ఉంది. అక్కడక్కడ గొడవలు జరుగుతున్నా సరే బట్ ఎక్కడో నాకు ప్రేరణ ఆట తగ్గింది అని అయితే అనిపించింది అనమాట. బికాజ్ ఎందుకో తను ఎమోషనల్గా లో అయిపోతుంది, డల్ అయిపోతుంది అని నాకు అనిపించింది. ఇక సీత, ఎస్ యాజ్ ఇట్ ఈజ్ సీత గారి ఆట అయితే ఇచ్చిపాడనమాట. చాలా బాగా చేస్తున్నారు, చాలా బాగా ఆడుతున్నారు. ఆవిడకి ఇచ్చినంత వరకు ఆవిడ బాగా ఆడుతున్నారు. కానీ ఆవిడ చీఫ్గా ఉన్నప్పుడు ఆవిడ కూడా కొన్నిట్లో పార్టిసిపేట్ చేస్తుంటే బాగుండేది కదా అని అయితే అనిపించింది. షీ ఆల్సో రియలైజ్డ్ అనమాట. ఓవరాల్గా ఇదమ్మా సంగతి. మనం మళ్ళీ మాట్లాడుకుందాము డెఫినెట్గా. బిగ్ బాస్ సీజన్ 8లో ఏమేం జరుగుతున్నాయో నాకు మీకు చెప్పాలనిపిస్తే డెఫినెట్లీ మీతో షేర్ చేసుకుంటాను అనమాట. అండ్ ఎస్, బేసికల్గా మీరు చూడండి, మీ ఒపీనియన్స్ కూడా చెప్పండి. అండ్ నాకు కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు ఆట అర్థమవుతుంది. కాబట్టి ఎస్, ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీలో రాబోయే వాళ్ళు కూడా మామూలు వాళ్ళు కాదనమాట. ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్కి వెళ్ళి అందులో ఎక్స్పీరియన్స్ అయ్యి వీళ్ళు మళ్ళీ తిరిగి బిగ్ బాస్ హౌస్కే వస్తున్నారు అని అంటే వాళ్ళ పుట్టింటికి వాళ్ళు తిరిగి వస్తున్నట్టే కదా. ఆట తెలిసినోళ్ళు మళ్ళీ ఆటకు వస్తున్నారు అని అంటే ఆ ఆట మామూలుగా ఉండదన్నమాట.
అన్లిమిటెడ్ ఫన్ అంటారు కదా, ఎస్ ఎగ్జాక్ట్లీ అనమాట. సో అన్లిమిటెడ్ ఫన్, అన్లిమిటెడ్ ఫ్రస్ట్రేషన్, అన్లిమిటెడ్ కోపాలు, అన్లిమిటెడ్ డిస్కషన్స్, ఆల్ ఆర్ లిమిట్లెస్ ఇన్ బిగ్ బాస్ సీజన్ 8. సో మీరు చూడండి, నేను చూస్తాను. మీకు ఎలా అనిపించిందో మీరు కింద కమెంట్లో మెన్షన్ చేయండి. నాకు ఎలా అనిపించిందో డెఫినెట్లీ మీ అందరితో షేర్ చేసుకుంటాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ TFPC.